ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న భారీ సినిమా 'ఫౌజీ'. రీసెంట్ గా హాలిడేస్ ని ముగించుకొని ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇన్నాళ్లు ప్రభాస్ లేనందున ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తిరిగి హైదరాబాద్ కు రావడంతో సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రభాస్ అనుమతితోనే 'ఫౌజీ' నెక్స్ట్ షెడ్యూల్ ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను కూడా వేశారని సమాచారం. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం పలువురు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటారని సమాచారం. త్వరలోనే ఆమె సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ కూల్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ మధ్య హను రాఘవపూడి సెట్ లో కాస్త హడావిడిగా ఉండడం, అప్పుడప్పుడు టెక్నీషియన్స్ పై కోప్పడడం, అరవడం వంటివి చేస్తూ సెట్ లో చాలా టెన్షన్ గా ఉంటున్నారట. అయితే ఇదంతా మంచి అవుట్పుట్ కోసమే అయినా కూడా తన మూవీ సెట్ లో అలా ఉండకూడదని భావించిన ప్రభాస్ హను రాఘవపూడిని పిలిచి కూర్చోబెట్టి హడావిడి పడొద్దని, కూల్ గా ఉంటేనే మంచి అవుట్పుట్ వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీని హను రాఘవపూడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయని హను అన్నారు. కొత్త కథని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ గా యువతకు చాలా దగ్గరైన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండడం విశేషం. దాదాపు 200 కోట్లతో ఈ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.